అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. ఎంత మాట అన్నావు, ఎంత ధైర్యం నీకు, అసలు ఏం చూసుకుని నీకు అంత పొగరు రొప్పుతూ అన్నాడు శ్రీధర్. నా ఇష్టం, నేను ఎలాగైనా మాట్లాడతాను, నువ్వు మాత్రం తక్కువ మాట అన్నావా అంది జుట్టుకు మరింత గట్టిగా రబ్బర్ బిగిస్తూ రమ. నేనేమన్నాను? మా అమ్మకు విలువ ఇచ్చి మాట్లాడమంటే తప్ప? ఏం, ఆమె మీ అమ్మ లాంటిది కాదా? రేపు నేను కూడా మీ అమ్మను ఇలా అంతలేసి మాటలంటే నీకు బాధ కలగదా? మీ అమ్మ మాత్రం నన్ను తిట్టలేదా? నెలకు 50,000 సంపాదిస్తున్నది. మీ అమ్మ దగ్గర పని రాదు, కాస్త పని నేర్చుకోవాలని అనిపించుకోవడానికి కాదు. నాకు పని చేయాల్సిన కర్మ ఏం పట్టింది? మీ అమ్మ కూడా నన్ను అందిగా, నన్ను పొద్దున్నే లేవమని, వాకింగ్ చేయమని, నేను రాత్రి 2 గంటల వరకు టీవీ చూడకూడదని. ఆమె ఎవరు అనడానికి? నా ఇష్టం. నేను ఎలా ఉండాలో మీ అమ్మ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం, కర్మ ఏమీ పట్టలేదు. నాకు 50,000 రూపాయల జీతం వస్తుంది అన్నాడు అదే వాయిస్తో శ్రీధర్. మా అమ్మ క్రమశిక్షణగా ఉండమంది, మీ అమ్మ పని చేయమంది. దానికి దీనికి చాలా తేడా ఉంది అంది అక్కడున్న గ్లాసును దూరంగా విసిరేస్తూ రమ. అత్తగారిని గౌరవించే విషయంలో మీ అమ్మ క్రమశిక్షణ నేర్పలేదా అన్నాడు వ్యంగ్యంగా శ్రీధర్. షటాప్, యూ షటాప్. ఈ అరుపులు సుశీలమ్మకు మామూలే. రోజు దేనికో ఒకదానికి ఇలా అరుచుకోవడం వీరిద్దరికీ మామూలే. వినలేక అక్కడి నుంచి బయటపడలేక ఎంతో సతమతమవుతోంది పాపం. కలగు చేసుకుందామంటే కోడల నుంచి ఏ మాట వినాల్సి వస్తుందేమోనని భయంతో దూరంగా ఉండిపోతుంది. తన స్నేహితురాలు బిర్యానీ తెచ్చిందని, చాలా బాగుందని చెబితే, నువ్వు వంట నేర్చుకోమ్మా అన్న మాటకు ఇంత రాద్ధాంతం జరగడంతో సుశీలమ్మ బాధపడుతోంది. అనవసరంగా వీరిద్దరి మధ్య గొడవకు తాను కారణమైనట్లు కుమిలిపోతోంది. మా కాలంలోనే నయం. ఉండి లేని కుటుంబమైన భర్తకు విలువనిచ్చి చెప్పినట్టు వినేవారం. నువ్వెంత అంటే నువ్వెంత అని ఒక్కనాడేనా అనుకునేవారం కాదు. ఆయన సంపాదనతో 3 పిల్లల్ని పెంచినా ఏ రోజు బతుకు భారంగా అనిపించలేదు. ఇప్పుడు నేనిక్కడ, ఆయన మరో కొడుకు దగ్గర ఉంటున్న తీరు మరింతగా బరువుగా ఉంది. ఒక్కసారైనా ఇద్దరూ కలిసి ఏదైనా ప్రశాంతంగా ఉండే చోటుకు వెళ్ళి బతకాలనిపించగానే భర్త గుర్తొచ్చాడు. మాట్లాడాలనిపించింది. కానీ అబ్బాయిని ఫోన్ అడగాలి. అది భర్త దగ్గర ఉన్న మరో అబ్బాయికి చేయాలి. వీడికి ఇష్టమైతే ఇస్తాడు, వాడికి ఇష్టమైతేనే తండ్రికిస్తాడు. ఆయనక్కడ, నేనిక్కడ అనుకుంటూ భయంగా కూర్చుంది ఒక స్టూల్ మీద. అంతలో శ్రీధర్ సెల్ ఫోన్ రింగ్ అయ్యింది. కుదిరితే ఒక కప్ కాఫీ, వీలైతే 2 మాటలు. వెంటనే సెల్ ఆఫ్ చేస్తూ, ఈ రింగ్ టోన్ ఒకటి, ఇలాంటివి పెట్టుకుని నన్ను పడేశావు, ఇంకా ఎంతమందిని పడేస్తావు అంది ఫోన్ అందుకుని చూస్తూ రమ. ఇదిగో, నోరు కంట్రోల్లో పెట్టుకో, నీ ఒక్కదానిని భరించలేక చస్తున్నాను, ఇంకా మరొకట బుద్ధుంటే ఆ పని చేయను అన్నాడు తన సెల్ని లాక్కుంటూ. అంటే నేను నీకంత భారమైపోయానా? అప్పుడే చెప్పాడు మా డాడీ, వద్దు, వాడు నీకు సరిపోడని అంది విసురుగా సోఫాలో కూర్చుంటూ. మీ నాన్న మాట వినుండాల్సిందే, పేడ విరగడయ్యేది అనేసరికి ఏకంగా భద్రకాళి అయ్యింది. నేనంటే నీకు అసలు ప్రేమే లేదన్నమాట. మరెందుకు నా వెంట కుక్కలా తిరిగావు? తిరిగాను, నువ్వు కూడా నా వెంట తిరిగావు కదా, నీది కూడా కుక్క జాతేనా అంటూ మాటకు మాట పెరిగిపోతూ చేతికందని విసిరేసుకుంటూ ఇంటి పరిస్థితిని గందరగోళంగా మార్చేశారు. సుశీలమ్మకు ఏమీ తోచడం లేదు. ఎదురుగా ఏడుకొండలవాడి పటాన్ని చూస్తూ వేడుకుంది. దేవుడా, వీరినిద్దరికీ పొంతన కుదుర్చు, రోజు ఇగోల భరించలేకపోతున్నాను అంటూ. ఉదయం లేవగానే కోడలికి కాఫీ అందించింది. ఆమె మౌనంగా తీసుకుంది. టిఫిన్ బాక్స్లో బిర్యానీ పెట్టానమ్మా, తిని చూడు, నీకోసం నేర్చుకుని మరీ చేశానని అంది చేతికి బాక్స్ అందిస్తూ. మీరు బిర్యానీ చేశారా? ఎలా అంది రమ. నీకు ఇష్టమని పుస్తకంలో చదివి చేశాను, తిని చూడమ్మా, బాగుంటే ఇంకాస్త ఎక్కువ చేస్తాను అంది మెల్లగా సుశీలమ్మ. మారు మాట్లాడకుండా చాలని తలూపి వెళ్ళిపోయింది. రమ వెళ్ళిన కాసేపటికి శ్రీధర్ కూడా బయలుదేరబోయేంతలో, శ్రీధర్ ఒకసారి ఆగు అంది సుశీలమ్మ. ఏంటమ్మా? మరేం లేదురా, చినికి చినికి గాలివాన అవుతుందిరా. ఆ అమ్మాయి ఏదో అందే అనుకుందాం, వినే వినట్లు వదిలేయి. ఒకసారి అంటుంది, 2 సార్లు అంటుంది, 3ఓసారి ఊరుకుంటుందిగా. ఏమంటావు? ఎక్కడో బయట నుండి వచ్చిన అమ్మాయి. మన పద్ధతులు మనం ఎలా అర్థమవుతాము? సంసారంలో ఒకరు కోపగించుకున్నప్పుడు మరొకరు ఊరుకోవడం ఉత్తమం. అర్థమయ్యిందా అంది చేతికి మంచినీళ్ళ గ్లాస్ అందిస్తూ. ఏం, నేనే ఊరుకోవాలా? ఆడది తను ఊరుకోవచ్చుగా. తనకే అంత అహంకారం ఉంటే మగాణ్ణి నాకెంత ఉండాలి అన్నాడు విసుగ్గా. ఏం చేద్దాం, సంపాదనంటూ వీధుల్లో పడినప్పుడు ఇక ఆడామగా ఏంటి, అంతా సమానమే. ఆర్థిక స్వాతంత్రం వచ్చాక ఇప్పుడు మీరు స్నేహితుల్లా మెలగాలి తప్ప ఇక ఆడా మగ అనే తేడాలు పెట్టుకోకూడదు అనగానే, సరేలే చూద్దాం అంటూ బయలుదేరబోయాడు. ఒరే శ్రీధర్, మళ్ళీ ఏంటి? మీ నాన్నని గుడికి రమ్మనరా, చూసి చానాళ్ళయ్యింది అంది మెల్లగా సుశీలమ్మ. అలా అంటే ఎలాగమ్మా? ఈరోజు ఇంటికి మా ఫ్రెండ్స్ వస్తున్నారు. నువ్వు వంట బాగా చేస్తావని గొప్పగా చెప్పాను. రేపో ఎల్లుండో నసిగాడు శ్రీధర్. అలాగా, అయితే సరేలేరా, మీకు పెళ్ళయ్యాక మీ స్నేహితులకంటూ ఏమీ చేయలేదు. సరే, మీరేమి వండమంటారో చెబితే అంది మెల్లగా, ఇక తప్పదన్నట్లు. కొడుకు చెప్పిన లిస్ట్ అందుకొని ఈశ్రోమంటూ వంటింట్లోకి నడిచింది.
ఆడదానికి, అందున ఉద్యోగం లేని ఆడవారికి చచ్చేంతవరకు వంటల్లే జీవితం అన్న భర్త మాటలు నిజమేననిపించింది. ఒరే చిన్నోడా, ఏంటి నానా, మీ అమ్మను చూడాలని ఉంది, గుడి దగ్గరకు రమ్మంటే అని నసిగాడు. ఈరోజా? కుదరదు నానా, ఈరోజు మీ కోడలు విద్య పుట్టినరోజు. సాయంత్రం చిన్న పార్టీ అని అందరినీ పిలిచాను. పిల్లలకి హోంవర్క్ చేయించాలి. సాయంత్రం అంతా చాలా హడావుడిగా ఉంటాము. ప్లీజ్ మరోసారి అన్నాడు రిక్వెస్టింగ్గా. సరేలేరా, మరెప్పుడైనా అని లోనికి వెళ్ళాడు దిగులుగా తండ్రి ఆంజనేయులు. ఆంజనేయులకు ఇది కొత్త కాదు. తల్లిని ఒకరు, తండ్రిని ఒకరు ఇంట్లో పెట్టుకుని పోషిస్తామన్నారు కొడుకులిద్దరు. 6 నెలలు దాటాక ఇద్దరూ ఇల్లు మారాలట. అంటే పెద్ద కొడుకు దగ్గర ఉన్న తల్లి చిన్న కొడుకు దగ్గరికి, చిన్న కొడుకు దగ్గర ఉన్న తండ్రి పెద్ద కొడుకు దగ్గరికి మారాలి తప్ప ఏ ఒక్కరోజు మీరిద్దరూ ఎప్పుడు కలిసి మాట్లాడుకుంటారు అనే మాటే లేకపోవడం ఇద్దరిని మరింత కుంగదీస్తోంది. పోనీ విడిగా ఉందామా అంటే వేల కొద్దీ అద్దెలు కట్టుకునే స్థాయి లేదు. వచ్చే 10,000 రూపాయల పెన్షను అన్నిటికీ సరిపోదు. ఏదైనా హోంలో చేరుదామంటే ఇద్దరిని రానియరట. అందులోనూ స్త్రీలది వేరు, పురుషులది వేరు అట. అక్కడ ఇదే రాత. విడిగా జీవిద్దామనుకుంటే ఏ క్షణంలో ఏ జబ్బు వచ్చేస్తుందో, అప్పుడు వారు చేరదీస్తారో లేదో అని సుశీలమ్మ బాధ. ఆమె బాధతో ఇష్టం లేకుండా భరించక తప్పడం లేదు ఆంజనేయులకి కూడా. అందుకని ఎప్పుడో ఒకరోజు కుదిరితే మాట్లాడుకుంటూ పిల్లల విషయాలను చర్చించుకుంటూ గడుపుతారు. వృద్ధాప్యం అంటే వీరి నడుమలేమీ వంగిపోలేదు, అలాగని గట్టిగానూ లేవు. కన్న కొడుకుల ప్రవర్తనతో మనసు మాత్రం కుంగిపోయింది. సరే అనుకుని ఎప్పటికప్పుడు సర్దుకుపోతున్నారు. ఎప్పుడెప్పుడు సుశీలను చూడాలా అని ఆంజనేయులు, భర్తను చూసి ఎంతకాలమైందో అని సుశీల జీవితాలను గడిపేస్తున్నారు. రమకు తెలియని ఆవేదనగా ఉంది. ఎంత వద్దనుకున్నా ఏదో వెలితి. శ్రీధర్ ఎంతగా ప్రేమించానన్నాడు, తాను లేకపోతే చనిపోతానని కూడా అన్నాడు. ఇప్పుడేమో అసలు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందని అంటున్నాడు. అంత మాట అనడానికి కారణం నేనేనా? పెళ్ళయి 6 నెలలు తిరగకుండానే ఇంతలా పోట్లాడుకుంటుంటే ఇకపై జీవితం? పోని విడాకులు తీసుకుంటే, అమ్మో, శ్రీధర్ లేకుంటే తన జీవితమా? కుదరదేమో. ఒకవేళ అది జరిగినా మళ్ళీ పెళ్ళి, మళ్ళీ వచ్చేవాడు కూడా ఇలానే ఉంటే ఇలా వదులుకుంటూ పోవడమేనా జీవితం? నో అనుకుంటూ తన సెల్ ఫోన్ చేతిలోకి తీసుకుంది రమ, శ్రీధర్కి సారీ చెబుదామని. కానీ మళ్ళీ ఫోన్ తీయకుండా ఉంటే తనకెంత అవమానం అనుకుని ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. అత్తగారు గుర్తుకు రాగానే పాపం తన కోసం బిర్యానీ నేర్చుకుని వండిందంటే నేనంటే ఎంత ప్రేమో కదా, పైగా నచ్చుతుందో లేదో అనే భయం. నేనే తొందరపడుతున్నానా ఆమె విషయంలో అనుకుంటూ బస్సులో ప్రయాణమంతా గడిచిపోయింది. అక్కడ శ్రీధర్ పరిస్థితి అంతే. రమని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు వంట రాదని తెలుసు కూడా. అప్పుడు రాని కోపం ఇప్పుడు ఎందుకు వస్తోంది? తనలానే చదువుకుంది, వంట నేర్చుకునే సమయం ఎక్కడుంది? తనకిష్టమని ఈ రింగ్ టోన్ పెట్టుకున్నాడు. ఈరోజు ఇదే రింగ్ టోన్ తనకింత అసహ్యం అయ్యిందంటే తన ప్రవర్తనే కారణం అనిపిస్తుంది. జీవితం అంటే రింగ్ టోన్ పెట్టుకున్నంత సులభం కాదు కదా. పెళ్ళై 6 నెలలు తిరగకుండానే ఇద్దరి మధ్య ఇంత అగాధమా? వద్దు. ఇద్దరు విడాకులు తీసుకుంటే అమ్మో, రమ లేకుండా తను ఎలా బతకగలడు? ఎన్ని ఏళ్ళు వెంటబడి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నలుగురిలోనూ నవ్వుల పాలు అవడమే కాదు, ఇకపై జీవితంలో ఎవరిని ఆహ్వానించలేడు. తర్వాత పెళ్లి చేసుకునేది కూడా ఇలానే ఉంటే, ఇలా కాదనుకుంటూ పోతుంటే ఇక మిగిలేదేముంది అనుకున్న మరుక్షణం వెంటనే చెయ్యి ఫోన్ మీదకి వెళ్ళింది. రమకు క్షమాపణ చెప్పాలని. ఏమో మళ్ళీ ఇదో నాటకమా అంటే అనుకుంటుంది. చిన్న ఆలోచన మెదిలింది మనసులో. వెంటనే తల్లికి ఫోన్ చేశాడు. అమ్మా, నువ్వు సాయంత్రం రెడీగా ఉండు, గుడికి పంపుతాను అన్నాడు మొదటి మార్పుకు నాంది పలుకుతూ. బాగున్నారా? అరగంట నుంచి వేచి చూస్తున్నాను. ఇంత ఆలస్యమైతే ఎలా అంది మూతిని తిప్పుతూ సుశీల. నాకేం, గుండ్రాయిలా ఉన్నాను. నువ్వెలా ఉన్నావో ఈ ముసలి అంటూ నవ్వాడు ఆంజనేయులు. అప్పటికి మీరేదో కుర్రాడైనట్లు అంది నవ్వుతూ. నేనెప్పుడు కుర్రాడినే. అసలు మన పిల్లలకు మనం థ్యాంక్స్ చెప్పాలోయ్. ఎందుకు? మనల్ని ఇలా విడదీసినందుకా అంది కోపంగా. విడదీశారని ఎందుకు అనుకుంటున్నావు? మనల్ని ప్రేమికుల్ని చేశారనుకుని చూడు, వారి మీద నీకు కోపమే రాదు అన్నాడు నవ్వుతూ. మనల్ని ప్రేమికుల్ని చేయడమేంటి విడ్డూరం అంది చెంపలను నొక్కుంటూ. కాకపోతే మరేమిటి, నువ్వేమో గుడి దగ్గర ఎదురు చూడడం, నేను కాస్త ఆలస్యంగా వస్తే ఇంత లేటా అని నువ్వు అలగడం, నువ్వు ఏదైనా స్వీటు వండితే కొంగులో దాచుకుని వచ్చి నాకు ఇవ్వడం, నేను నీకు ఏదో ఇవ్వడం, మనల్ని ఏకంగా 50 ఏళ్ల వెనక్కి తీసుకెళ్ళి డ్యూయెట్లు పాడుకునేలా చేశారంటే అంతా వారి గొప్పతనమే కదూ అన్నాడు బిగ్గరగా నవ్వుతూ. అవ్వ, అవే మాటలండి, ఎవరైనా వింటే నవ్విపోతారు అంది సిగ్గుపడుతూ. ఇందులో నవ్వుకోవడానికి ఏముందే పిచ్చిదానా, అసలు ప్రతి తల్లిదండ్రులు ఇలా అనుకుంటే అసలు సమస్యే రాదు అన్నాడు ఆంజనేయులు. ఇందాక బయలుదేరేటప్పుడు అబ్బాయి అన్నాడు, అమ్మా, ఇకపై మీ ఇద్దరు కలిసి ఉండేలా ఏర్పాటు చేస్తాము. మిమ్మల్ని విడదీసిన పాపమే మా మధ్య అపార్థాలకు కారణమవుతుందేమో. ఈ విషయం తమ్ముడితో మాట్లాడతా, ఉన్నన్నాళ్ళు హాయిగా ఉండండి అన్నాడు. అంతా ఏడుకొండలవాడి దయ అంది కన్నీళ్లు తుడుచుకుంటూ సుశీల. అంత మాట అన్నాడా? వాడికి ఎంత ధైర్యం? ఇప్పుడిప్పుడే ప్రేమించుకుంటున్న మనల్ని మళ్ళీ భార్యాభర్తల్ని చేసేస్తానంటాడా? అందుకు నేను ఒప్పుకోను అంతే అన్నాడు చిన్న పిల్లాడిలాగా ఆంజనేయులు.
మగబుద్ధి పోనిచ్చుకున్నారు కాదు, మనం భార్యాభర్తల స్థాయి నుంచి తల్లిదండ్రుల స్థాయికి, ఇప్పుడు తాతానానమ్మల స్థాయికి వచ్చాము. ఇంకా మీతో గొడవలంటే నా వల్ల కాదంతే అంటూ ముసిముసి నవ్వులు నవ్వడంతో అక్కడున్న చల్లని వాతావరణంలా వారి మనసులు హాయిగా నవ్వుకున్నాయి.